ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండవ ఓడిఐ మ్యాచ్లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో మ్యాచ్లో విజయం దక్కించుకుని సిరీస్ని 1-1తో సమం చేసింది. దీని తర్వాత సిరీస్ డిసైడర్ మ్యాచ్ కోసం ఈ రెండు జట్లు కూడా మరో సమరానికి సిద్ధమయ్యాయి. సిరీస్ డిసైడర్ మ్యాచ్ కన్నా కూడా రోకోలని ఈ సంవత్సరం ఇండియన్ జెర్సీలో రానున్న మరికొన్ని నెలల వరకు ఈ ఇద్దరిని ఇండియన్ జెర్సీలో చూడలేరు కాబట్టి రోకో అభిమానులైతే ఈ మ్యాచ్ కోసం చాలా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. బట్ ఎనీవేస్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ డిసైడర్ మ్యాచ్ కోసం సిద్ధంగా ఉన్నారు. ఇండోర్ లోని హోల్కో స్టేడియంలో 3వ ఓడిఐ మ్యాచ్ జరగనుంది. ముందుగా ఈ వేదిక యొక్క పిచ్ రిపోర్ట్ అండ్ వెదర్ రిపోర్ట్ తో పాటు ఈ స్టేడియం స్టాట్స్ చూసుకున్నట్లయితే భారతదేశంలోని వైట్ బాల్ క్రికెట్ లో పరుగులు సాధించడానికి ఇండోర్ లోని హోల్కోర్ స్టేడియం అత్యుత్తమ మైదానంలో ఒకటి. ఇండోర్ లో ఇప్పటి వరకు జరిగిన 7 పురుషుల వన్డేల్లో సగటు ఇన్నింగ్స్ స్కోర్ 315 పరుగులు మరియు గెలిచిన జట్టు సగటు మొత్తం 334 పరుగులు. ఈ వేదికలో మొదట బ్యాటింగ్ చేసిన టీం 5 మ్యాచ్లు, రెండవ బ్యాటింగ్ చేసిన టీం 2 మ్యాచ్లు గెలిచాయి. ఆశ్చర్యకరంగా మొదట బ్యాటింగ్ చేసిన జట్లు చేజింగ్ జట్లు కంటే ఎక్కువ మ్యాచ్లు గెలిచాయి. ఇండోర్ లో స్పిన్నర్లు లేదా పేసర్లకు ప్రత్యేక సహాయం అనేది కనిపించదు. ప్రాపర్లీ ఇండోర్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అనే చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ జరిగే సమయానికి మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 వరకు ఎలాంటి వర్ష ప్రభావం అయితే కనిపించడం లేదు ఫోర్కాస్ట్ లో. బట్ 7 PM నుంచి మాత్రం కొద్దిపాటి వర్ష ప్రభావం అయితే ఉంటుందన్నట్లు చూపిస్తోంది. ఎనీవే ఈ మ్యాచ్ అనేది సిరీస్ డిసైడర్ మ్యాచ్ కాబట్టి ఎలాంటి అంతరాయం లేకుండా జరగాలని మనమందరం కోరుకుందాం. ఇక టాస్ విషయానికి వస్తే ఈ వేదిక పిచ్ రిపోర్ట్ అండ్ స్టాట్స్ ని దృష్టిలో పెట్టుకొని దాంతో పాటు ఈవినింగ్ వర్షం పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టాస్ గెలిచిన టీం మొదటి బ్యాటింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగిన 122 ఓడిఐ మ్యాచ్ల్లో ఇండియా 63 గెలిచింది, న్యూజిలాండ్ 51 మ్యాచ్లు గెలిచింది. 7 మ్యాచ్ల్లో ఫలితం లేకుండా పోయింది మరియు ఒక వన్డే మ్యాచ్ టైగా ఉంది. ఈ రికార్డ్స్ ని బట్టి చూస్తేనే మనం అర్థం చేసుకోవాలి ఈ రెండు జట్ల మధ్య ఓడిఐల్లో రైవల్రీ ఎలా ఉందా అని. సో మనమైతే ఈ 3వ ఓడిఐ మ్యాచ్ లో ఒక ఉత్కంఠభరితమైన పోరుని అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ రెండు జట్ల మధ్య ప్లేయింగ్ 11 అండ్ టీమ్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే ముందుగా మన టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుందాం. ఓపెనర్స్ గా రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్, నంబర్ 3 లో విరాట్ కోహ్లీ, నంబర్ 4 లో శ్రేయస్ అయ్యర్, నంబర్ 5 లో యాజ్ ఏ వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్, నంబర్ 6 లో రవీంద్ర జడేజా, నంబర్ 7 లో నితీష్ కుమార్ రెడ్డి, నంబర్ 8 లో హర్షిత్ రాణా, నంబర్ 9 లో మొహమ్మద్ సిరాజ్, నంబర్ 10 లో కుల్దీప్ యాదవ్, నంబర్ 11 లో హర్షదీప్ సింగ్. మన టీమిండియా అయితే ఖచ్చితంగా ఒక మార్పు చేసుకుంటే బాగుంటుంది. అది కూడా డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయిన పాజీని ప్రసిద్ధి కృష్ణ ప్లేస్ లోకి తీసుకుంటే మన టీమిండియా బౌలింగ్ లైనప్ లో చాలా స్ట్రాంగ్ గా అవుతుందనే చెప్పుకోవచ్చు. ఇక మన టీమిండియా టాప్ ఆర్డర్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇన్ఫాక్ట్ శుభ్మన్ గిల్ ఈ సిరీస్ లో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అండ్ రోకోలు కూడా చాలా స్ట్రాంగ్ గా మంచి ఫామ్ లో ఉన్నారు. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ బీస్ట్ మోడ్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు. సో అందుకనే మన టీమిండియా టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. నంబర్ 4 లో శ్రేయస్ అయ్యర్ కూడా మంచి టచ్ లో కనిపిస్తున్నాడు. బట్ ఇంజురీ తర్వాత శ్రేయస్ అయ్యర్ ఆడుతున్న మొదటి ఓడిఐ సిరీస్ కాబట్టి అయ్యర్ కూడా మంచి ఫామ్ లోకి వచ్చేసాడనే చెప్పుకోవచ్చు. నంబర్ 5 లో క్లాసిక్ కేఎల్ రాహుల్ గత మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిపోయాడు. అదే సూపర్ ఫామ్ తో ఈ మ్యాచ్ లో కూడా కంటిన్యూ అవుతాడు. రవీంద్ర జడేజా అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఫామ్ లోకి వస్తే టీమిండియా బ్యాటింగ్ లో చాలా పటిష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్ లో హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ అండ్ హర్షదీప్ సింగ్ లు కూడా ఎలా రాణించగలరా అని మనందరికీ తెలిసిందే. మన టీమిండియా బౌలింగ్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందనడంలో తప్పే లేదు. మనం చూసాం లాస్ట్ మ్యాచ్ లో పెద్ద పార్ట్నర్షిప్ లని బ్రేక్ చేయలేకపోయారు మన టీమిండియా బౌలర్లు. సో న్యూజిలాండ్ కి ఎక్కడా కూడా పెద్ద పార్ట్నర్షిప్లు చేయకుండా మన టీమిండియన్ బౌలర్లు అడ్డుకుంటే ఖచ్చితంగా బౌలర్లు ఎహెడ్ ఉంటారనే చెప్పుకోవచ్చు. ఇక మన అపోనెంట్ అయిన న్యూజిలాండ్ మోస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఓపెనర్స్ గా డివాన్ కాన్వే, హెన్రీ నికోలస్, నంబర్ 3 లో విలియం, నంబర్ 4 లో డారెల్ మిచెల్, నంబర్ 5 లో గ్లెన్ ఫిలిప్స్, నంబర్ 6 లో మిచెల్ హే, నంబర్ 7 లో మిఖాయిల్ బ్రేజ్వెల్, నంబర్ 8 లో జకారీ ఫాక్స్, నంబర్ 9 లో క్రిస్ క్లార్క్స్, నంబర్ 10 లో కేల్ జెమిసన్, నంబర్ 11 లో జేడన్ లెనెక్స్. న్యూజిలాండ్ అయితే ఎలాంటి మార్పులు చేసుకోకుండా అదే ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో విన్నింగ్ కాంబినేషన్ టీం కాబట్టి అదే టీం ఉంటుందనే చెప్పుకోవాలి. ఇక న్యూజిలాండ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ సైడ్ ఎప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ లో చాలా బలంగా ఉంటారనే చెప్పుకోవాలి. అదలా ఉంటే ఈ మ్యాచ్ కన్నా కూడా రోకోల బ్యాటింగ్ కోసం అయితే చాలా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ తర్వాత రోకోలు మళ్ళీ మైదానంలో అడుగుపెట్టేది దాదాపు 6 నెలల తర్వాత కాబట్టి
అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారనే చెప్పుకోవచ్చు. బట్ ఎనీవేస్ ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీలు ఎంత స్కోర్ చేస్తారో గెస్ చేసి కామెంట్ చేయండి. ఈ రెండు టీముల మధ్య కీ ప్లేయర్స్ ని చూసుకున్నట్లయితే టీమిండియా బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ అండ్ కేఎల్ రాహుల్ కీ ప్లేయర్స్ అనే చెప్పుకోవాలి. కోహ్లీ అండ్ కేఎల్ రాహుల్ చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. టాప్ ఆర్డర్ లో కోహ్లీ ఇన్నింగ్స్ ని బిల్డ్ చేస్తే అదే ఇన్నింగ్స్ ని చాలా ప్రాపర్ గా ముందుకు తీసుకెళ్లి తనదైన స్టైల్లో ఫినిష్ చేయగల ఎబిలిటీ కలిగిన కేఎల్ రాహుల్ ఉన్నాడు. సో అందుకనే ఇండియన్ బ్యాటింగ్ లో వీళ్ళిద్దరు కీ ప్లేయర్స్ అనే చెప్పుకోవచ్చు. న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ లో విలియంగ్ అండ్ డారెల్ మిచెల్ కీ ప్లేయర్స్ అనే చెప్పుకోవాలి. వీళ్ళిద్దరూ కూడా లాస్ట్ మ్యాచ్ లో ఒక అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తో వాళ్ళ టీం ని గెలిపించారు. సో అందుకనే ఈ మ్యాచ్ లో కూడా కీ రోల్ ని ప్లే చేస్తారని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రెండు టీముల్లో బౌలింగ్ లో ఎవరు కీ ప్లేయర్ గా మారుతారు అనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఈ 3వ ఓడిఐ మ్యాచ్ లో గెలుపు కోసం ఈ రెండు టీముల మధ్య అయితే ఒక గట్టి పోటీనైతే మనం చూడబోతున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని కూడా ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పుకోవడంలో తప్పే లేదు. ఎందుకంటే ఈ మ్యాచ్ లో రోకోలు వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క అభిమాని కూడా ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బట్ ఎనీవేస్ 2026లో మన టీమిండియా ఆడుతున్న మొదటి సిరీస్ గెలుస్తుందా లేదా అన్న వాటిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.